చూడండి ఇదే ఫేసు, గ్రూప్లో అందరినీ హల్చల్ చేస్తుంటాడు. ఇదే ఫేసు. ఆ నవ్వు వెనకాల మాత్రం చాలా అతి ఘోరంగా అది కామాతుడు, పెద్ద కామాతుడు. అంటే ఏమంటుంది, లవ్వి అంటుందా? ఏం మాట్లాడుతున్నావు? చూసిరా ఎవరున్నారు? మన రష్ బాయ్ హాయ్ చెప్పు, సబ్స్క్రైబర్కి హాయ్ చెప్పు. డబుల్ ఆర్డర్ వేసిందా? ఆన్లైన్లో ఉంది. అయ్యో ఎందుకు ఆన్ చేసిన అంటే, అరే ఫ్యాన్స్, అరే ఏంది అట్లా? ఏమైంది బ్లాగ్లో? ఏమైంది? ఇది అయిపోయిందా? సో ఇదేనా నీ బైక్? సో రష్ బాయ్ బైక్ ఇదే, స్ప్లెండర్ ప్రో హీరో. అమ్మా అది ఏమంటారు, అది హెల్మెట్ చూస్తే మాత్రం ఖతర్నాకుంది, బైక్ మాత్రం హీరో లాగుంది. రేసా నా బుల్డోజర్ తోట? వద్దులే బుల్డోజర్ ఇది. ఇంకా చూడ ఎట్లా ఎగురుతుంది బండి, 120 స్పీడ్ వెళ్తుంది. ఇది 70-80 కాగానే రద్దు అవుతుంది బండి. అంటే అంటావా? రా నీ అవ్వా, రే వాది నా రేసు. కాకా రేస్ ఏమంటున్నావు? అయ్యమ్మ స్ప్లెండర్ అంటారా బాబు అది. ఏడపోయిన మాడు చేయలేవు నువ్వు రేస్ చేయలేవు నాతోటి. అరే సరే నీ అరే అని హ్యాండిల్ చిన్న ఉంటుంది, హ్యాండిల్ కొంచెం పొడుగుంటుంది అలా. అదే వామ్మో మాడు తక్కువ నా స్ప్లెండర్ అంటారు బాబు దీన్ని, అంతే కదా. వద్దులే, ఎందుకు ఏదో అవుతుంది, ఎందుకులే చేయలేము, అంత అంత సీన్ లేదు. నువ్వు లొకేషన్ దగ్గర ఉంది కదా? బ్యాగ్ క్యారీ చేస్తలేవు, ఏం చేస్తావు నువ్వు? మళ్ళీ అడుగుతావు కదా, అందులో అడుగుతావు కదా. నేను టీషర్ట్ క్యారీ చేయను నేను, అంతే. అది వస్తే స్కిప్ చేస్తుంటా దాన్ని, అంతే. నాకు చాలాసార్లు వచ్చింది, 5 సంవత్సరాల ఐడియా నాది. 5 years అడిగినది అది. సరే మెల్లకపో, మన రేసింగ్ అవసరం లేదు. గుద్దావు ఎక్కడో పోయి, టైం అవుతుంది నీ డ్రైవింగ్ మీద. వారిని తగ్గదనే అంటున్నావా? మనం ఆల్రెడీ రేసర్, ఇడ రేసింగ్ ఛాంపియన్షిప్లో 3వ ప్లేస్లో కొట్టి వచ్చినాం మనము, అంతే కదా. స్ప్లెండర్ అంటారా బాబు అది. ఓ ఒక్కొక్కరికి జొమాటో. వారు దీని కెమెరా ఛార్జింగ్ అయిపోతుంది. మాడేమో రేస్ అంటారు, వాడు దీన్ని అరే కాకా వాడు దీని అరే ఏంటి అసలు అది కట్లు? వాడి సడన్ కట్ చేస్తే ఎట్లా బా? అరే అమ్మ, అరే ఏంటి అరే కాకా అట్లా సడన్ కట్ చేయదు మెయిన్ రోడ్. ఎప్పుడన్నా సన్న జస్ట్ ఏదో ఇది ఏమంటారు, అది ఎంటర్టైన్మెంట్ కోసం, కానీ మీరు ఇట్లా చేయకండి. ఆయన అది మెయిన్ రోడ్ నుంచి ఇట్లా సడన్ కట్ కొట్టింది, చాలా తప్పు అది. బాబు నువ్వు ఇట్లా మెయిన్ రోడ్ మీద సడన్గా కట్ కొట్టదు, ఇట్లా ఇలా సడన్గా కట్ కొడతావు, నాకు అర్థం కాదు. మెయిన్ రోడ్ నుంచి
ఏమన్నా వస్తుందిలా చేయబడితే కాదు ఇండికేటర్ లైట్ అయ్యేలా చేయలేస్తారు వాడు దీన్ని. సో గైస్ మీరు జస్ట్ ఇది ఎంటర్టైన్మెంట్ చేసినా కానీ మీరు మాత్రం ఇలా చేయకండి, చాలా డేంజర్ అది, చాలా డేంజర్. చూడండి ఇదే ఫేసు గ్రూప్లో అందరినీ హల్చల్ చేస్తుంటాడు, ఇదే ఫేసు. ఆ నువ్వు వెనకాల మాత్రం చాలా అది అతి ఘోరంగా అది కామాతుడు, పెద్ద కామాతుడు అంటే కామాతుడు పెద్ద కామాతుడు అంతే కదా. సో లొకేషన్ దగ్గర ఉన్నా అని చెప్పు. ఏమంటుంది? లవ్వి అంటుందా? ఏం మాట్లాడుతున్నావు నాన్న నువ్వు? అరే రే రే లవ్వి అంటావు మరి? నిజంగా పెద్ద కామాతుడు నాన్న, ఏదో అనుకున్న గ్రూప్లో కానీ నిజంగా కామాతుడు బాబోయుడు. దేవడానికి దన్నోరు నాన్న నీకు నిజంగా. हेलो हाँ जी जोमेटो लोकेशन पर आ गया. బాగా పండుకున్నట్టుంది, మధ్యాహ్నం కదా. 34 వేసుకో. టైం ఉంది అన్న, చాలా టైం ఉంది. మధ్యలో చాలా అయిపోదామా? ఏడపోదాం, నువ్వు చేసుకోరాదు ఎందుకు నా వల్ల. తిన్నావా? చూసిన పొట్ట ఎంత పెరిగినది లాక్డౌన్లో మస్తు పెరిగినది. చూసిరా ఈ ఫేస్ ఇంకా కామాత్ చూసిరా, హుడి వేసుకొని అన్ని పనులు కానిస్తాడంట. అరే నాకు తెలిసి కెమెరా ఛార్జ్ మొత్తం ఇన్ వల్ల అయిపోతున్నది. బ్యాటరీ లేదు, తీసుకురాలే ఇంకొక బ్యాటరీ చాలని. హెచ్జే క్యామ్ది మళ్ళీ లిజెండ్ 6 దీనిదే పెట్టుకోవాలి, వేరేది పెట్టుకోవాలి. దీనిదే పెట్టుకోవాలి. లిజెండ్ 6, 7, 8 వేరు ఉంటాయి బ్యాటరీలు. ఏమైంది కెమెరా రాలే మళ్ళీ? అది మెమరీ కార్డు బుక్ చేయాలి. ఏమైందంటే వీక్లీ అని కొడుతుంటే ఇట్లానే కొడుతుంటే నేను పైన కబోర్డ్లో పెట్టినా, ఎవడు ముట్టుకోడు కబోర్డ్లో పెడితే. అట్లాంటి మొన్న ఏమైందంటే పండగ అని చెప్పి క్లీన్ చేసేకి వచ్చేది. క్లీన్ చేసేటప్పుడు వాళ్ళు నూకినారు అట్లా. మళ్ళీ చెత్తలో కూడా ఎతికినా. నాకు అందుకు చెప్పిన ఒక బ్యాగ్ మెయింటైన్ చేయి, ఆ బ్యాగ్లో కెమెరాలు అన్నీ దానిలో పెట్టి ఇంకో నేతిలో మెయింటైన్ చేస్తా బ్యాగ్, అలా బ్యాగ్ మెయింటైన్ చేయాలి. అయ్యా చలో మేడం ఆగయ్యా. నేను పేరు అడిగి బాబోయ్ బా బాబాయ్ నీకు మళ్ళీ చేస్తా 2 నిమిషాలు ఆగరా, ఒక పంచాయతీ అయితే చేస్తా మళ్ళీ. నా బ్యాగ్ అరే నానా ఇది సార్ నువ్వు కొట్టు బాబాయ్, దాంట్లో ఏం లేదు. కోటో లెఫ్ట్ తీసుకొని కోటో మెయిన్ రోడ్ మీద పటాఫట్ మెల్లగా పోని, నువ్వు మరీ అట్లా నడపక నానా బండి, భయం అవుతుంది. హెల్మెట్ మాత్రం కంపల్సరీ గాయ్స్, హెల్మెట్ అయితే పెట్టుకోండి. వావ్ ఎవర్రా నాన్న? సో ప్లీజ్ డ్రైవ్ కేర్ఫుల్లీ, చూసి నడపండి సిటీలో, ఎందుకంటే రూల్స్ ఎవరు ఫాలో చేయరు. సో పబ్లిక్ ఇట రోడ్ మీద ఎట్లా అంటే అట్లా వచ్చేస్తుంటారు. ఓకే సో ఒక బ్లాగ్ మనతో అయిపోయింది మొత్తము. రే నాన్న అట్లు కొడుతున్నావు, నీళ్ళ రష్గా నడిపి చాలా అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు మామూలు కట్లుగా మనము అలా అలా పక్కనే అలా కట్టుకొట్టేస్తున్నాం టక్కని. బాబా ఇటు వస్తే అబ్బా ఏమంటారు అది, ఆ ప్రపంచమే వేరు ఇటు.
రష్. ఇంకా కాక అంతా మంచిదేనా? ఓ ఆర్డర్ వచ్చిందో, హిమాయత్లో ఆర్డర్ వచ్చింది. ఓ హిమాయత్లో ఆర్డర్ వచ్చిందో, తీసుకుందాం. అరే తీసుకున్నారు ఎవరో ఒకరు, సమ్మన్ యాక్సెప్టెడ్. ఇక అంతే పెద్ద రెస్టారెంట్స్ పెద్ద ఏమనుకుంటాడో ఏమో, పెద్ద ఫీల్ అవుతాయి కొడుకులు. చా మంచి ఒక ఆర్డర్ వచ్చింది, మిస్ అయిపోయింది. ఎవరో ఒకరు తీసుకున్నాయి మాట్లాడది రెండు. ఏమంటాం కాగా? ఎవరు అమ్మాయి అబ్బాయా? చెప్పు నీ అబ్బాయి అసలు ఏంట్రా మీరు ఆన్లైన్ చేస్తే ఇంకా మా అమ్మని రెస్పెక్ట్ లేదా? వాడిది నా వీల్ ఏదో చేస్తున్నావు, ఏదో డెలివరీ కొట్టలేవు, ఏదో చేస్తున్నట్టున్నావు. వాడు దీన్ని డెలివరీ కొట్టు, ఎందుకు కొడతలేవు? ఆర్డర్ వస్తుంది ఇంకా 10 నిమిషాల్లో డ్యూటీ ఆఫ్ చేయడానికి. మళ్ళీ అవును, నువ్వు డెలివరీ లొకేషన్ ఆఫ్ చేయాలి కదా. లేదా చాయ్ తాగిపోదాం. ఆల్రెడీ తిన్నా నేను. నీ ఇష్టం. నేను తిన్నా, ఇంట్లో తినేసి వచ్చిన.